సో, మీ మొత్తం కెరియర్‌లో బాగా స్ట్రగుల్ అయిన టైమ్స్ ఏంటి భానుగారు? స్ట్రగుల్ అయిన టైమ్స్ అంటే నేను డాన్సర్‌గా అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు డాన్సే స్ట్రగుల్ అండి అంతే. హ్మ్. స్ట్రగుల్ అంటే మనం ఏంటంటే కష్టపడంది ఏది రాదు. ఆపర్చునిటీస్ కోసం స్ట్రగుల్ అట్లాంటివి ఉంటాయా? అలాంటివి ఉంటాయి. కానీ నేను నమ్మిందేందంటే మనం వర్క్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఆపర్చునిటీ అనేది వస్తది. మనం ఫస్ట్ కష్టపడకుండా మనకు ఆపర్చునిటీస్ రావాలి. ప్లస్ అన్నీ వెతకడం అనేది తప్పని నేను చాలా ఎర్లీ స్టేజ్‌లోనే నేను అది గ్రహించాను. హ్మ్. మనం కష్టపడుకుంటా ఎళ్దాం. అంటే బ్లైండ్‌గా కాదండి. కష్టపడుతూ మనం ఒక డెమోస్ చేసుకొని గానీ, మనము సెట్‌లో గానీ, ఎప్పుడైతే మనకు గణేష్ మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్‌గా మనం వర్క్ చేస్తున్నప్పుడు, అదే మెయిన్ ప్లేస్ మనకు ఆపర్చునిటీ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. అక్కడే మనము రిలాక్స్ అయ్యి, మనం ఆల్రెడీ రిహార్సల్ హాల్‌లో చేసేసాం గదా! సెట్‌లో మనం చేయకపోయినా పర్లేదు అనుకుంటే అదే మైనస్ అవుద్దండి. నేను హ్మ్. అలా సెట్స్‌లో చేయడం వల్ల జనాలకి, ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌కి, కాబోయే డైరెక్టర్స్‌కి, హీరోస్‌కి అందరికీ బాగా నోటెడ్ అయింది. రైట్. భాను ఇలా కష్టపడతాడని.